హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. సో ఈ వీడియోలో ఏదైతే తెలంగాణలో ఎండోమెంట్ ఈవో ఎగ్జామినేషన్ రాబోతుందో దానికి సంబంధించి కొన్ని పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మీకు మిస్టర్ కాంపిటేటివ్ ఏ విధంగా అవన్నీ ఒక ప్లేస్ కి తీసుకొచ్చి ఇవ్వబోతుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జనరల్లీ మనం తీసుకుంటే ఆంధ్ర తెలంగాణలకి చాలా విషయాలు, అడ్మినిస్ట్రేటివ్ విషయాలన్నీ ఫెమిలియర్ గా ఉంటాయండి. ఎందుకంటే అక్కడ వ్యవస్థ నుంచి ఈ వ్యవస్థ కూడా ఏర్పడింది కాబట్టి. సో మోస్ట్లీ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అన్ని కూడా ఒకలానే ఉంటాయి. అదే విధంగా తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఎండోమెంట్ చట్టం ఒకలానే ఉంటుంది. ఎండోమెంట్ ఈఓ యొక్క విధులు ఒకలానే ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని విధులు కూడా సేమ్ ఉంటాయండి. సేమ్ అదే విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మోస్ట్లీ సేమ్ ఉండొచ్చు, ఎటువంటి చేంజెస్ ఉండకపోవచ్చు. మోస్ట్లీ ఏముంటాయంటే చేంజెస్ నాకు తెలిసినంత వరకు తెలంగాణ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అయినటువంటి తెలంగాణ ఫెస్టివల్స్, తెలంగాణ కల్చర్ అవ్వచ్చు, తెలంగాణకి సంబంధించిన ఎండోమెంట్ చట్టంలో ఉన్న కొన్ని కొన్ని చిన్న చితక మార్పులు కానీ, అమెండ్మెంట్స్ కానీ, కొన్ని సర్వీస్ రూల్స్ కానీ మారి ఉండొచ్చు. వాటి మీద క్వశ్చన్స్ అడగొచ్చు, కానీ మోస్ట్లీ మొత్తం సేమ్ ఉంటుంది. సో మనకి ఎండోమెంట్ ఎగ్జామ్ తెలంగాణలో క్రాక్ చేయాలంటే, దేవాదాయ శాఖలో ఉద్యోగం సంపాదించాలంటే ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ యొక్క దేవాదాయ శాఖ ఎగ్జామినేషన్స్ ఏవైతే 2009లో జరిగిందండి, తర్వాత 2021లో జరిగిందండి, తర్వాత 2025లో జరిగిందండి. ఈ 3 సంవత్సరాల తాలూకా ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈఓ ఎగ్జామినేషన్స్. ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్. తర్వాత ఎండోమెంట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఏదైతే ఉందో దీనికి లా డిగ్రీ అవసరం అండి. గ్రేడ్ 1కి లా డిగ్రీ అవసరం లేదు. ఒక లా డిగ్రీ అవసరం అయ్యేలా ఉంటే ముందు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసి ఉండాలి కదా. ఏ నోటిఫికేషన్ లో కూడా గ్రేడ్ 1 నోటిఫికేషన్ ఇంతకుముందు గ్రూప్ 2 లో భాగంగా వచ్చేది. సో ఇప్పుడు ఇది కూడా వేరే నోటిఫికేషన్ లానే ఇవ్వచ్చండి. ఎవరు పానిక్ అవ్వద్దు. ఎందుకంటే 2017లో ఆంధ్రప్రదేశ్ లో ఎండోమెంట్ గ్రేడ్ 1 గ్రూప్ 2లో ఇచ్చాడు. అలాగే తెలంగాణలో కూడా 2016లో ఇచ్చాడు గ్రూప్ 2లో. ఆ తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వడం మానేశారు. ఎందుకంటే దేవాదాయ శాఖ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం హిందువులకు మాత్రమే. తర్వాత ఏంటి, ఇప్పుడు మన గ్రూప్ 2 క్యాడర్ పోస్టులు తీసుకుంటే హిందూ ఎలిజిబిలిటీ అని చెప్పేసి మెన్షన్ చేసి లేదు అక్కడ. సో ఓన్లీ ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసే విధంగా ఉంటుంది. క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు అప్లై చేసే వాళ్ళు. సో ఆ విధంగా ఏంటి, దేవాదాయ శాఖ రిక్రూట్మెంట్ వాళ్ళే చేసుకుంటాం అనే విధంగా ఏపీఎస్సికి ఇస్తారు ఎగ్జామినేషన్. బట్ రిక్రూట్మెంట్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంది అనేది వాళ్ళే తెలియజేసి నీడ్ బట్టి వాళ్ళు ఫిల్ చేసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఈ ఉద్దేశాలతో గ్రేడ్ 1 ని సెపరేట్ చేయడం జరిగింది. మోస్ట్లీ సెపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. సో ఈ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి టైం టు టైం జరుగుతూనే ఉంటాయండి. అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ లో లా డిగ్రీ కావాలి. మొత్తం అసిస్టెంట్ కమిషనర్ డీల్ చేసేవన్నీ కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్. సో అంత రేంజ్ లో ఉంటది అనమాట. అన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి. సో ఆ డిస్ప్యూట్స్ అన్నిటికి ప్రభుత్వం తరపున రిప్రజెంట్ చేయాలి అంటే ఈ లా పరమైన నాలెడ్జ్ కావాలని చెప్పేసి అసిస్టెంట్ కమిషనర్ కి లా డిగ్రీ పెట్టడం జరిగింది అనమాట. ఇందులో కూడా ఎండోమెంట్ చట్టంలో, ఎండోమెంట్ యాక్ట్ లో క్వశ్చన్స్ అడగడం జరిగేది. సో ఇవి కూడా మనకి రెఫరెన్స్ గా చాలా పనికొస్తాయి. ఓకేనా. సో ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 3, ఇక్కడ ఒక 4 పేపర్స్, ఈ అన్ని పేపర్స్ కూడా మిస్టర్ కాంపిటేటివ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే, లేదా ఐఓ స్టోర్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మాకు మెసేజ్ చేస్తే మేము చెప్తాము. సో ఎవరికైనా సరే మీ ప్రిపరేషన్ లో ఇవి బెటర్ గైడ్ లా నిలుస్తాయి అన్నమాట. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యూ కెన్ యాక్సెస్ ఆల్ దీస్. ల్యాప్టాప్ లో కూడా లాగిన్ అయ్యి వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అన్ని ఒకే ప్లేస్ లో ఉన్నాయి. సో మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాం, అక్కడ డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద ఇచ్చాను, పీవైక్యూస్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక ఫైల్ లాగా మీకు పెట్టేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో పీవైక్యూస్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. సో ఏ ఎగ్జామినేషన్స్ కైనా పీవైక్యూస్ అనేవి ఒక బెస్ట్ వెపన్ లాంటివి అనమాట. అవి కనుక మనం చూసినట్టయితే దే ఆర్ బెస్ట్ ప్రిపరేషన్ టూల్స్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. అంటే 70% ఆఫ్ ద క్వశ్చన్స్ రిపీట్ అవుతాయని కాదు. వాటి థీమ్స్, సపోజ్ ఫండమెంటల్ రైట్స్ అనేది ఉంది, ఫండమెంటల్ రైట్స్ మీద ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఎలాంటి ఎగ్జామ్ అయినా క్వశ్చన్స్ అడగాల్సిందే. సో ఇలాంటి థీమ్స్ కొన్ని ఉంటాయి, ఇలాంటి రికరింగ్ ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి. సో తరచుగా అడిగేటటువంటి ప్యాటర్న్స్ ఉంటాయి.
ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఈజీగా. ఈ PYQs ని యూజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. చాలా ఎక్కువ మోతాదులో మనకి క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవడం జరుగుతుంది, లేదా ప్యాటర్న్ అయినా విధానం అయినా రిపీట్ అవడం జరుగుతుంది. సిలబస్ ని 2x రెండింతలు ఫాస్ట్ గా కవర్ చేసి ఎలా కవర్ చేయొచ్చు? ఏది ప్రయారిటీయో దానికి ఎక్కువ టైం ఇస్తారు, తక్కువ ప్రయారిటీ ఉన్నది తక్కువ టైం ఇస్తారు. ప్రయారిటీ ఎలా తెలుస్తుంది? దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తే అదే ప్రయారిటీ అని అర్థం. ఓకే, సో ఫ్రీగా వీటిని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మన మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. ఓకే, సో తెలంగాణ ఈఓ ఎగ్జామ్ కి ఆంధ్రప్రదేశ్ రెఫరెన్స్. సో సెక్రటేరియట్ ఫంక్షనింగ్ కానీ, జిఐడి ఫంక్షనింగ్ కానీ, ఎక్కడ ఏ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ తీసుకున్నా మోస్ట్లీ సేమ్ ఉంటాయి. ఓకే, సేమ్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగింది దేవాదాయ శాఖ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా సేమ్ ట్రెండ్స్ లో, సేమ్ లైన్స్ లో ఎవరికి క్వశ్చన్ పేపర్ సెట్ చేయమని ఇచ్చినా ఖచ్చితంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ పేపర్స్ తీసి ఓకే ఇలాగ అడిగారా అని చెప్పేసి వాటిని బేస్ చేసుకొని ఇవ్వాలి. తెలంగాణలో ఎగ్జామ్ పెట్టినా సరే. అంటే ఏంటి అర్థం? ఎక్కడా కూడా వేరే స్టేట్ లో ఎక్కడా లేవు, తమిళనాడులో ఉంటది కానీ అదంతా వేరు, వాళ్ళ క్వశ్చనింగ్ వేరు, క్వశ్చన్ ప్యాటర్న్ వేరు. సో ఆంధ్రప్రదేశ్ యొక్క రెఫరెన్స్ తీసుకొనే తెలంగాణ ఈఓ ఎగ్జామినేషన్ ఎవరికి ఇస్తారండి? యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఇవ్వచ్చు, ఎవరంటే పిహెచ్డి స్కాలర్స్ కి ఇవ్వచ్చు క్వశ్చన్ పేపర్ సెట్ చేయమని. వాళ్ళు ఏం చేస్తారు? ఏపీ పేపర్లే తీసుకుంటారు, తీసుకొని ఓకే ఏపీ పేపర్లు కూడా చేసిన ప్రొఫెసర్ లాలే కదా. సో ఆ ప్రొఫెసర్స్ యొక్క ఇన్పుట్, ఈ పేపర్స్ ఇన్పుట్ ఇవన్నీ తీసుకొని ఈ ఏపీని రెఫరెన్స్ గా తీసుకొని తెలంగాణ ఈఓ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం జరుగుతుంది. ఇదే ఫ్యాక్ట్. ఓకే, ఓవర్లాపింగ్ సిలబస్ కూడా మోస్ట్లీ సేమ్ ఉంటుంది. ఫెస్టివల్స్, కల్చర్, టెంపుల్స్, యాక్ట్ మారుతాయి. ఓకేనా? సో ఈ ట్రెండ్ అనేది మీరు గమనించండి. ఇవి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవచ్చు, రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయి వాటిని తెలుసుకోవచ్చు, స్పీడ్ అండ్ యాక్యురసీని బిల్డ్ చేసుకోవచ్చు, మీ వీక్ జోన్స్ ఏమున్నాయో నిజంగా ఎగ్జామినర్ లేదా పేపర్ సెట్ చేసే వాళ్ళ దృష్టిలో ఇంపార్టెంట్ అయినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో, టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ లో మీరు ఏటిల్లో వీక్ గా ఉన్నారో కూడా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రీ డౌన్లోడ్ మిస్టర్ కాంపిటేటివ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుంటే ఏ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, సో అక్కడికి ఆ ఫోల్డర్స్ లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీకు ఈ పేపర్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దే యాక్ట్ యాజ్ ఎ రిఫరెన్స్ ఫర్ యూ. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఫర్దర్ గా చాలా వీడియోస్ చేసుకోబోతున్నాం. తెలంగాణ ఎండోమెంట్ మీదే ఫుల్ ఎఫర్ట్స్ మా టీం అంతా కూడా ఇవ్వబోతున్నారు. సో బీ రెడీ, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్, లెట్స్ క్రాక్ ఇట్. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి? ఈ కోర్సులో స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి, డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు, మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టానికి ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.